కేసీఆర్ అంత సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకుంటారని నేనైతే అనుకోను. ప్రస్తుతం కేసీఆర్కి సంబంధించి వినబడుతున్నటువంటి మాట ఏంటంటే, ప్రస్తుతం పార్టీకి సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ ఉన్నారు. ఆయన్ని పక్కన పెట్టి కేసీఆర్కి హరీష్ రావుకి ఇస్తారన్నట్టు ప్రచారం జరుగుతుంది. హరీష్ రావు అందుకు ఒప్పుకోవట్లేదు అన్నటువంటిది. ఏదైతే మొన్నటి పరాజయాన్ని దృష్టిలో పెట్టుకుని పార్లమెంటు వ్యవహారాలకు సంబంధించి పార్లమెంటు స్థానాల్లో జీరో పరిస్థితికి రావడానికి కారణం అంటే ఇదేదో గిట్టని వాళ్ళు క్రియేట్ చేసి ఉంటారు అనుకుంటున్నా. లేదు, కేసీఆర్ కనుక కోపం వస్తే ఆ పని చేస్తాడు. కానీ కేసీఆర్ ఇప్పుడు తన కొడుకుని పక్కన పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తారా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఓవరాల్గా అయితే ఓ ప్రధానమైనటువంటి అంశం బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితికి మార్చుకున్న భారత రాష్ట్ర సమితి ఆవిర్భావం నుంచి అన్ని ఎదురు దెబ్బలు తప్పించి సక్సెస్సే లేదు. అప్పుడు మునుగోడులో సక్సెస్ తప్పించి అది కూడా చావు తప్పి కన్నులొట్టబోయినటువంటి సక్సెస్. ఇప్పుడు ఏం చేస్తారన్నటువంటిది చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది.